ఆ పిచ్చిదాని పరిస్థితి తలుసుకుంటే చాలా జాలిగా ఉందండి. ఏమైంది రాజేశ్వరి? సుధు కోసం లేక తన జీవితం త్యాగం చేసిందని తెలిసిన కాడి నుంచి అలాంటి అమ్మాయిని మనం అపార్థం చేసుకున్నామని చాలా బాధగా ఉందండి. లేక మంచితనం తెలిసిన దగ్గర నుంచి లేఖని శ్రీరాముని ఒకటి చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించాం. దీనంతటికి కారణం ఆ శ్వేతేనని నాకు అనుమానంగా ఉందండి. శ్వేత? లేకపోతే ఏమిటండి, ఆ బ్లాక్మెయిలర్ ఏమో లేఖకు విడాకులిచ్చి శ్వేతను శ్రీరామ్ పెళ్లి చేసుకుంటేనే సుధకి సంబంధించిన ప్రూఫ్స్ ఇస్తానంటవేంటండి? శ్వేత, ఇదంతా చేసింది నువ్వా? అంతా నీ వల్లే. శ్వేత, శ్వేత, ఏంటి అది ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందంటే కొంప మునుగుతుంది. శ్వేత, శ్వేత, ఏంటి సుధా ఇలా వచ్చావు? మా అన్నని పెళ్లి చేసుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకొని నలుగురిలో నన్ను అల్లరి పాలు చేసావు కదే. నువ్వు ఒక ఆడదానివేనా? ఇలాంటి నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఏం మాట్లాడుతున్నావు సుధా? నీ నిజ స్వరూపం బయటపడింది. ప్లీజ్ సుధా, ప్లీజ్ సుధా, ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట విను. కావాలంటే నీ ప్రూఫ్స్ నీకు ఇచ్చేస్తాను. నన్ను వదిలే ప్లీజ్. వదిలేస్తానే, కానీ మా అన్నయ్య నిన్ను ప్రాణాలతో వదలడు, చంపేస్తాడు. నేనంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో నీకు తెలీదే. అయిపోయావే నువ్వు. నాకు ప్రూఫ్స్ ఇచ్చినా ఇవ్వకుండా నేను భయపడను. శ్వేత, శ్వేత, మంచి పని చేసావు శ్వేత, దాన్ని లాక్ చేసి. లేకపోతే నేను అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. నేను బుక్ అయిపోయాను గరేక. ఏం పర్వాలేదు శ్వేత, అది ఆ రూమ్ లోంచి బయటపడకముందే నీకు శ్రీరామ్కి పెళ్ళైపోతుంది. ఏమ్మా, ఆయన ఇంకా రాలేదా? ఒక్క 5 నిమిషాలండి, వచ్చేస్తారు. సరేనా? వచ్చావా శ్రీరామ్? వస్తానండి. ఒక్క నిమిషం. హలో సార్, వస్తున్నారా? అందివే అండి, ఓ హాఫ్ అన్ అవర్లో ఉంటాను అక్కడ. ఓకే. ఎవరు శ్రీరామ్? ఈ గుడి తాలూకు ఆఫీసర్. ఇప్పుడు అతను ఎందుకు? ఈ మధ్య గుడిలో పెళ్లి చేసుకుంటుంటే ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మన పెళ్లి కూడా రిజిస్ట్రేషన్ కావాలి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. సీతాలు, కాఫీ తీసుకురా. లేదండి, ఇప్పుడే తీసుకున్నాం. పెళ్లి పనులన్నీ బాగా జరుగుతున్నాయా? అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయండి. మీకేదైనా అవసరమైతే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదండి, అన్నీ అరేంజ్ అయిపోయాయి. జగదీశ్వరీదేవి గారు, మేము మిమ్మల్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి వచ్చాం. పైగా పెళ్లికి బంధువులు ఎవరిని పిలవడం కుదరడం లేదు. అందుకని నేనంటి వాళ్ళు తోడుగా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. జరగబోయే పెళ్లికి మీరే పెళ్లి పెద్దలుగా వ్యవహరించాలి.